పూటకో మాట మాట్లాడతారు. హరీష్ రావు ఒకటి మాట్లాడతాడు, కేటీఆర్ ఒకటి మాట్లాడతాడు, కవిత సపోర్ట్ కొడుతుంది. ఇలా ఇరిగేషన్ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మంత్రివర్గం అంతా కూర్చొని ఇరిగేషన్పై గత 10 సంవత్సరాల లోపల కేసీఆర్ ఏ విధంగా మన ప్రాంత నీటి జలాలను దోషి పెట్టిండో అనే విషయాన్ని ప్రజెంటేషన్ చేసి చూపెట్టిన తర్వాత చర్చకు దమ్ముంటే నీ ఫామ్ హౌస్కి వస్తాను మాట్లాడినా కూడా మాట్లాడకుండా ముఖం దాటేసి ఎక్కడో కూర్చొని అసెంబ్లీ చర్చక ఇంకో చర్చక అని మాట్లాడి చేతగాని మాటలు మాట్లాడుతుంది తప్ప ఇది ఒక మైండ్ గేమ్ అండి. అలా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, కార్యకర్తలు అడ్రస్ లేకుండా పోయిండు. వాళ్ళకి ఆధిపత్య పోరు కావాలి, నేను అధ్యక్షుని కావాలంటే నేను ఇప్పుడు అక్కో కొద్దికి అధ్యక్షుడు కావాలి, మా అల్లుడు మా బావ కొద్దికి అధ్యక్షుడు కావాలి, ఈయన అధ్యక్షుడు కావాలి. ఈ పంచాయతీ సరిపోతుంది. ప్రజల సమస్యలు వాళ్ళకి ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల రైతుల పక్షాన్ని ఏదైనా మంచి చేసి మాట్లాడితే ప్రజలకు ఏదైనా 10 సంవత్సరాల రాజ్యం అధికారం మేమే రాజులం మేమేం రాంతులను పరిపాలించిన ఒక రైతులకు మంచి చేసిన పని ఒకటి చెప్పమనండి. ఇలా జలాల గురించి మాట్లాడుతుండ్రు. ఏదేమైనా తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తున్న విషయాన్ని కూడా రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పినా స్థానిక ఎన్నికల్లో అట్లా బుద్ధి